సెంట్రింగ్ కార్మికుల సమ్మెను విరమిస్తున్నట్లుగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. సెంట్రింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంట్రింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పి కృష్ణ, చైర్మన్ ఎస్ పరశురామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాంద్ పాషాలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లతో ఒకటైన స్క్వేర్ ఫీట్ కు 51 బిల్డర్స్ అసోసియేషన్ తమకు ఆమోదం తెలిపిందన్నారు. ఇతర చిన్న సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. అదేవిధంగా తమ న్యాయమైన సమస్యలను శాసనసభ సమావేశాల్లో చర్చించాలని ఎమ్మెల్యేలను కోరారు. వలస కార్మికులకు కార్మిక శాఖ నుండి గుర్తింపు కార్డుల మంజూరీకి కార్మిక శాఖ కమిషనర్ ప్రకటించినట్లుగా తెలిపారు. తమ సమ్మెకు మద్దతు తెలిపిన సెంట్రింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు, మేస్త్రీలకు, అసోసియేషన్ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే పోరాట స్ఫూర్తితో మిగతా డిమాండ్లను సాధించుకుంటామంటూ వారు వెల్లడించారు. ఉంటే ఎవరికే కానీ, ఎందుకంటే అందరం కష్టపడేటోళ్ళం. సెంట్రింగ్ పని అంటేనే కష్టం లేని పని కాదు. మేస్త్రి ఒక టాపిక్ ఉండదంగా బిల్డర్ అయిపోతాడు. సెంట్రింగ్ వాడు మటుకు అదే చుట్టే అదే మూల జరపాలి, సెంట్రింగ్ వానికి న్యాయం జరగాలి. మేస్త్రి హడావో సెంట్రింగ్ వాళ్ళకి బద్దమని ఏదైనా తీసుకున్నాం కాబట్టి మరి మేస్త్రి ఖచ్చితంగా పక్కా జరిపి మన యొక్క ఫీటుకు 51 రూపాయలు అనుకున్నాం. ఎవడైతే తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఖచ్చితంగా మా కృష్ణన్న కూడా మరి అది అమలు చేయాలని చెప్పేసి మీ నుంచి నేను కూడా మా కృష్ణన్న చెప్తున్నా. ఇప్పుడు బోరవండ నుంచి మక్సూద్. అందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ ఉత్తర అధ్యక్షుడిని, నా పేరు కృష్ణ. మరి మేము ఈ 15 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాం. దీని వెంబడి లేబర్ మినిస్టర్ గారు వెంబడి, లేబర్ కమిషనర్ గారు, మాకు బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు వెంబడి ఈ చర్చలన్నీ జరిగినాయి. వాళ్ళు మాకేమడుతున్నారంటే, గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే కొనసాగిస్తాం మీ చర్చలన్నీ, ఇప్పటికిప్పుడు ఇవన్నీ జరగాలంటే కొంచెం టైం ఇవ్వండి అని గవర్నమెంట్. మరి మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కూడా అదే మాట అంటున్నాడు. బయటికి వచ్చే లేబర్ ఒక విజయం సాధించినట్టు మేము చాలా ఇదిగా ఉన్నాం. కార్డులు వాళ్ళు లేబర్ కార్డులు ఇస్తామని ఒప్పుకున్నారు. దానికి మిగిలిన 4-5 చర్చలు ఇంకా పెట్టాము గవర్నమెంట్ తోటి, అవి చర్చిస్తామని చెప్పారు. బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు మాకేదైతే రేటు కావాలనుకున్నామో అవన్నీ సానుకూలంగా మా చర్చలు బాగా జరిగినాయి. అక్కడ మేము ఒక పెద్ద విజయం సాధించాం. వాళ్ళన్నీ మా రేట్లు, మాకున్న సమస్యలన్నీ వాళ్ళు తీరుస్తామని చెప్పారని మేము భావించి మరి ఇక్కడి నుంచి విరమించుకునే దాకా మేము వచ్చాము. దీని ముందు ఇంకా మిగిలిన ఏ కార్యాచర్య ముంగట ఉందో గవర్నమెంట్ తోటి మేము అది పోరాడేది ఖచ్చితంగా మేము పోరాడతాం. మిత్రులకు నమస్కారాలు. మా ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా సెంట్రింగ్ అంటే ఏంటో ప్రతి గడపకు తీసుకుపోగలిగినాం. మా సెంట్రింగ్ కార్మికుల సమస్యలను కూడా ప్రతి ఒక్కరికి విన్నవించినాం. అందరూ సానుకూలంగా స్పందించారు. వివిధ వర్గాల నుంచి విచ్చేసిన సూచన మేరకు మాకు కొంత ఒకేసారి మీరు నెలల కొద్ది బంద్ చేస్తే మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిమెంట్ కంపెనీలు, రెడీమిక్స్ కంపెనీలు వీళ్ళందరూ విజ్ఞప్తి చేసిన మేరకు మేము కొంత సమ్మెని సడలింపజేస్తున్నాం. ఇక ముందు మేము ఏదైతే ఈ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినామో ఈ డిమాండ్లన్నీ సాధించే వరకు పోరాటం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించినట్లయితే, ఈ సమస్యలు తీర్చినట్లయితే మళ్ళీ మా సమ్మెను యథావిధంగా కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా సమస్యలు చిన్న సమస్యలు, మా సమస్యలను పరిష్కరించే దిశగా మీరు లేబర్ కమిషనర్ వేస్తారా, ఒక ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని వేసి మా సమస్యల మీద మొత్తం ఒక అధ్యయనం చేసి మా సమస్యలను పరిష్కరించే దిశగా మీరు కృషి చేయాలని ప్రజాప్రతినిధులందరికీ అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ చిన్న సమస్యలు తీర్చి మాకు మా సాధక బాధకాల్లో మీరందరూ తోడుంటారని, మా కష్టాలను మీ అందరి ముందుకు ఉంచినాం. ఈ కష్టాలని పరిష్కరించే దిశగా మీరందరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరు మా సమస్యలని శాసనసభలో కూడా మాట్లాడాలని ప్రతి శాసనసభ్యునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే లేబర్ కమిషనర్ వారికి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన ఏ అయితే అభ్యర్థనలు ఉన్నాయో వాటిని బుట్టదాఖలు చేయకుండా ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని లేబర్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే లేబర్ మినిస్టర్ గారు కూడా ఒక కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి అతనికి ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే, మా ఈ చిన్న సమస్యలు సానుభూతితో పరిశీలించి